బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. మనకి ఆషాఢ మాసం వచ్చింది అని అంటే పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా చాతుర్మాస దీక్షలు అని చెప్పి మనకి ఈ మాసం నుంచే స్టార్ట్ అవుతాయి. 4 నెలలు కూడా దైవారాధనలో మునిగిపోతుంటారు చాలామంది కూడా. మరి అసలు ఈ చాతుర్మాస దీక్షలు కూడా ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? చేసేవారు ఏమైనా అర్హతలు ఉండాలా? దాని గురించి వివరించండి. చాతుర్మాస్య దీక్ష అంటే దీనికి మించిన దీక్ష లేదు అంటారు. అంటే మనం ఎన్ని దీక్షలు అంటే నవరాత్రి దీక్షలు చేసిన, 40 days దీక్షలు చేస్తాం కదా, మండలకాల దీక్షలు చేసిన, తర్వాత 11 రోజులు దీక్షలు చేసిన, 21 రోజులు దీక్షలు చేసిన ఈ దీక్షకి సరిపడవు. ఓకే, సమతుల్యం కాదు. అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అంటే ఏ జీవి అయినా కూడా అంటే జన్మ ఎత్తిన తర్వాత ఒక జీవి ఒక్కసారైనా చాతుర్మాస దీక్ష చేయాలి అంటారు. అవును, జన్మకొక శివరాత్రి ఎట్లనో జన్మకొక చాతుర్మాస దీక్ష అట్లా. అంటే ఈ జన్మలో ఒక్కసారైనా మనం చాతుర్మాస అంటే అందరూ చేయొచ్చు, అందరూ చేయొచ్చు, కానీ నియమాలు ఉంటాయి, కంపల్సరీ నియమాలు ఉంటాయి. అసలు ఎవరు చేస్తారు ఈ చాతుర్మాస దీక్ష? ఎందుకు వచ్చింది అసలు ఈ చాతుర్మాస దీక్ష? ఫస్ట్ ఎవరు చేస్తారు అని అంటే పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు, యతులు, వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తారు కాదు, వీళ్ళు ఖచ్చితంగా ఆచరిస్తారు. ఎందుకు ఈ చాతుర్మాస దీక్ష ఆషాఢం నుండే మొదలైంది అని అంటే, ఇప్పుడు మామూలుగా మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, సన్యాసులు కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? దేశ పర్యటన చేస్తుంటారు. అవును, వాళ్ళు ఎప్పుడు ఒక చోట ఉండకూడదు కూడా. సన్యాసులు అయితే అసలు ఒక చోట ఉండకూడదు అని చెప్తాం. ఒక రాత్రే అంతే, నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఈ చాతుర్మాస దీక్ష అప్పుడు వాళ్ళు ఒకటే చోటే ఉంటారు. దేనికి అని అంటే, ఇటు 2 నెలలు వర్షాకాలము, అటు 2 నెలలు చలికాలం మనకు కలుస్తుంది. 2 ఋతువుల కాలం కలుస్తుంది చాతుర్మాసంలో. ఈ 2 ఋతువుల కాలంలో ఈ వర్షాలు ఎక్కువ పడడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు దేశ పర్యటన చేసి సత్సంగాలు చేసిన, ప్రవచనాలు చెప్పిన ఈ వర్షంలో వాళ్ళకి ఆటంకాలు కలుగుతాయి కదా. ఇప్పుడు దేశ పర్యటన ఎలా చేస్తారు? వర్షాకాలంలో చెయ్యలేరు. దానికని మన శాస్త్రం ముందుగానే అంటే ఈ కాలమాన పరిమితిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళ కోసమే ఈ చాతుర్మాస దీక్ష అనేది మొదలైంది. అంటే ఈ టైంలో మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, సన్యాసులు కానీ ఒకటే చోటే ఉంటారు. ఒకప్పట్లో అన్ని కాలినడకన జరుగుండేవేమో కదా, ఇప్పుడంటే సౌకర్యాలు అప్పుడంతా కాలినడకనే కదా మొత్తం. ఇది కూడా వర్షంలో ఎలా వెళ్తారు? అవును, మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి, వాళ్ళు వెళ్తున్నారన్నా, ఇప్పుడు ఒక పీఠాధిపతి ఒక ఊరికి వస్తున్నారు అన్నా కూడా, స్వామివార్లు వస్తున్నారన్నా జనాలు వెళ్తారు. వర్షం పడితే ఎలా వెళ్తారు వర్షాకాలంలో? అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ చాతుర్మాస దీక్ష అనేది వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా ఆచరిస్తారు కూడా. ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఆశ్రమాల్లో ఉండి ఒకటే చోటే ఉండి వాళ్ళ యొక్క శిష్యులతో సస్తంభాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ప్రవచనాలు పెట్టుకుంటారు, అక్కడే అన్ని జరుపుతారు. మొత్తం పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కూడా వాళ్ళ అనుష్ఠానం. కొంతమంది 3 పూట్ల చేస్తారు, కొంతమంది జాము చేస్తారు. అంటే మనకి జాము అంటే 4 గంటలు లేదా 3 గంటలు తీసుకుంటాం. కొంతమంది 4 గంటలు తీసుకుంటారు, కొంతమంది 3 గంటలు తీసుకుంటారు. ఇట్లా జాము అనుష్ఠానాలు చేసే పీఠాధిపతులు సార్లు అంతే. వాళ్ళు ఇంకా అందులోనే ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళంత గొప్ప వాళ్ళు. అవును, ఎందుకు పీఠాధిపతులు అంత గొప్ప వాళ్ళు అంటే సాక్షాత్తు నడిచే దైవాలు వాళ్ళని మనం ఎందుకు అంటామంటే, ఇవన్నీ వాళ్ళు చేస్తారు కాబట్టి అందుకు వాళ్ళు నడిచే దైవాలు అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఏకభుక్తం చేస్తారు. ఎవరైనా చాతుర్మాస దీక్ష చేసే వాళ్ళు ఏకభుక్తమే చేయాలి. సామాన్యులైనా సరే, ఎవరైనా సరే. అసలు గృహస్థులు చేయొచ్చా? గృహస్థుల్లో మంత్రోపదేశం ఉన్న వాళ్ళే చేయాలి. మంత్రోపదేశం ఖచ్చితంగా ఉండాలి. ఉన్న వాళ్ళే చాతుర్మాస దీక్షకి అర్హులు. ఇది మెయిన్. ఉన్న వాళ్ళు కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో పొలిమేరలు దాటకూడదు, 4 నెలలు ఒకటే ఉన్న చోటనే ఉండాలి, తర్వాత మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, ఏకభుక్తం చేయాలి, కంపల్సరీ ఒక పూటనే తినాలి, నైట్ ఏదైనా పలహారం తీసుకోవాలి, ఉదయం ఏదైనా పలహారం, అంతే. భోజనం అనేది ఒక్క పూటనే 4 నెలలు కూడా. ఇవన్నీ గృహస్థులు చేయగలరా? కష్టమే. చెయ్యగలను అనుకునే వాళ్ళు మీరు పూర్తిగా మీ పైన దృఢమైన నమ్మకం ఉంటే చెయ్యొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి, ఈ చాతుర్మాస దీక్షలో కూడా ఫస్ట్ నెల
ఈ ఆకుకూరలకు సంబంధించిన ఆహారం తినరు. ఇది నియమం. ఆకుకూరలు తినకూడదు. అంటే ఆషాఢం అంతానా? ఉమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చాతుర్మాస్యము అనంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసం తొలి ఉంటుంది. ఏకాదశి తొలి నుంచి ఏకాదశి start. మనం అంటాం కదా, శయన ఏకాదశి, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్తాం మ్మ్, కాబట్టి ఈ స్వామివారు యోగ నిద్రలోకి అంటే మామూలుగా జనాలకి ఏమర్థం అవుతుంది, స్వామివారు పడుకున్నారు నిద్రపోతున్నారని. కానీ అది యోగ నిద్ర అనమాట. యోగమాయలో ఉంటాడు ఆయన. ఈ యోగమాయ ఎవరు అంటే సాక్షాత్తు కాళికాదేవి. ఓ. ఆయన్ని యోగమాయ ఆవహించి ఉంటుంది. ఆవిడే కాళికామాత అని చెప్తారు. అంటే స్వామికి అయ్యకి అమ్మవారికి పెద్ద తేడా లేదు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు, ఇద్దరు ఒకటే. నారాయణుడు వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళకి అభేదం మనం చెప్పకూడదు కూడా. అట్లా ఈ స్వామివారి యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే అనుష్ఠానము పూజ ఫలం ఇదంతా ఎక్కువ చేయడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుంది. దక్షిణాయనం అంతా పూజలే చెప్పాలంటే. ఇప్పుడు ఈ చాతుర్మాసం నుండి మొదలైతాయి పూజలు. మనకి ఆషాఢం నుండి మొదలైతాయి. దక్షిణాయన పుణ్యకాలమా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఏకాదశి నుండి చాతుర్మాసం నుండి స్టార్ట్ అయిపోతుంది పూర్తిగా. ఈ చాతుర్మాసం ఈ 4 నెలలు కూడా మొదటి నెల ఆకుకూరలు తినకూడదు, 2వ నెల పాల పదార్థాలు తినకూడదు, 3వ నెల పెరుగు పదార్థాలు తినకూడదు, 4వ నెల దినుసులు తినకూడదు. ఈ ధాన్యాలు పప్పులు ఇవి తినకూడదు. ఖచ్చితంగా వీటిని అనుసరించే చెయ్యాలి. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు గృహస్థులైతే చెయ్యరు. చేసే వాళ్ళు కూడా మంత్రోపదేశం ఉన్న వాళ్ళే చెయ్యాలి కూడా. నాకు మంత్రోపదేశం లేదు, గురువు లేడు, నేను చాతుర్మాస దీక్ష చేస్తానంటే అర్హులు కాదు. ఇప్పుడు ఎందుకు అర్హులు కాదు అనంటే ఒక మంత్రం ఉంటే దానికి అనుష్ఠానం పూజ ఉంటుంది. ఎప్పుడైతే నీకు అనుష్ఠానం పూజ ఉంది అనంటే, నీకు ఒక గురువు ఉన్నాడు అనంటే ఈ చాతుర్మాస దీక్ష లెక్క అవుతుంది. ఎందుకు గురువు ఉండాలి, ఎందుకు జీవికి ఒక మంత్రోపదేశం ఉండాలి అని చెప్తారు మామూలుగా కూడా అంటే, ఇలాంటివి కొన్ని చేయడానికి అర్హత వస్తుంది. లేకపోతే ఏ అర్హత ఉండదు. మీరు నియమాలు పాటిస్తారా, పాటించండి, నో ప్రాబ్లం. చాతుర్మాసంలో పూజలు చేయండి, బాగా ఎక్కువ పూజలు చేయండి, లేదంటే ఒక నామం తీసుకోండి, చదువుకోండి, అనుకోండి, దానాలు చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కూరలు తినకూడదు అని, ఆ కూరలు తినకోకున్నట్టు ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ మంత్రం తీసుకొని గురువు ఉంటేనే అది మనకి ఎలిజిబుల్. అయితే నేను అదే అడగాలనుకున్నా. నార్మల్గా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ దీక్ష ఇదంతా ఏమి వద్దు, పాటించాలనిపించినప్పుడు నియమాలు పాటిస్తాము, చేసుకోవాలనిపించిన రోజులు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఈ 4 నెలల సమయంలో అసలు ఎవరిని ఆరాధించాలి? అంటే విష్ణుమూర్తిని కార్తీక మాసం అంటే ఎలాగూ శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు, కానీ ఎవరిని ఆరాధించాలి? చాతుర్మాస దీక్ష అని అంటేనే శివకేశవుల యొక్క ఆరాధన, ఇద్దరిని ఆరాధిస్తారు. ఎందుకు ఇక్కడ మంత్రోపదేశం అనుష్ఠానం అని మనం చెప్పాము అని అంటే, మీకు ఏ మంత్రం అయితే ఉపదేశం ఉంటుందో ఆ దేవత ఆరాధన ఈ 4 నెలలు చేస్తారు. ఈ డౌట్ ఉంటుంది కాబట్టి మేము ఎవరిని ఆరాధించాలి, ఇప్పుడు ఒక నెల ఒకరిని అట్లా ఆరాధించలేం కదా. అందుకే మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ చాతుర్మాస దీక్ష అన్నారు. మీరు ఇప్పుడు ఒక నామం తీసుకోండి, ఈ 4 నెలలు అనుకోండి. ఇప్పుడు దీక్షగా చేయాలంటే నేను చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏవేవి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి, ఏకభుక్తం ఉండాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, గొడవలు పడకూడదు. నేను చెప్పిన ఆహార నియమాలన్నీ కూడా పాటించాలి. పొలిమేరలు దాటకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరింట్లోనూ కూడా తినకూడదు, జుట్టు విరపోయకూడదు, జుట్టు కూడా విరపోసుకోకూడదు లేడీస్ అయితే. వామ్మో చాలా నియమాలు ఉన్నాయి, మొత్తం లిస్టు. ఎవరింటికి కూడా వెళ్ళకూడదు, మీ ఇంట్లోనే ఇంకంతే. ఇట్లా కట్టేసుకొని కూర్చోవాలి చాతుర్మాస దీక్ష అంటే. అవును, ఒక దీక్ష చేస్తున్నాము అని అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే, పూజలకి వెళ్ళొచ్చు, పూజలకి వెళ్ళొచ్చు, సంబంధించి వెళ్ళొచ్చు, అక్కడ మీరు తినొచ్చు పూజలో మాత్రమే. లేదు మేము జనరల్ గా మాకు రిలేటివ్స్ వచ్చారు, మేము ఏదో పలకరించకి వెళ్తున్నాం, అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినకూడదు. ఏదైనా దీక్ష చేసేటప్పుడు ఏదైనా దీక్ష చేసేటప్పుడు తినకూడదు. ఇంకా చాతుర్మాస దీక్ష చేసేటప్పుడు ఎలా తింటావు? అసలు ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి నీ పనులు నువ్వు చూసుకుంటూ చేసుకోవడమే ఈ దీక్ష. ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే చాతుర్మాస దీక్ష చేసిన ఫలము ప్రతిఫలము 2 వస్తాయి. నేను ఏదో దీంట్లో ఒక నియమం పాటించు, తప్పు లేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మంత్ మనం ఆకుకూరలు తినకూడదు అని చెప్పాము, పాటించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను చాతుర్మాస దీక్ష చేసేసినాను అనేది ఉండకూడదు. అన్ని పాటిస్తేనే, అంటే నీకు గురువు ఉండాలి, ఉపదేశం ఉండాలి, నేను చెప్పినవన్నీ ఈ నియమాలు పాటిస్తేనే చాతుర్మాస దీక్ష పరిపూర్ణంగా చేసిన ఫలితము ఉంటుంది. అది కూడా కౌంటబుల్.
దీక్షకి అది కౌంట్ అవుతుంది. అర్హత. లేదు అంటే నార్మల్ గా దేవత ఆరాధన చేసుకోవచ్చు. చేసుకుంటున్నట్టే. ఎంత దేవత ఆరాధన చేసుకుంటే అంత మంచిది. ఆలయాలకు వెళ్ళడము, ఇంట్లో పూజలు ఇలాంటివి చేసుకోవచ్చు. ఏమైనా మీరు ఏదైనా ఒక నామం విశేషంగా ఈ అనుకోండి. 4 నెలలు వ్రతాలు, హోమాలు లాంటివి కూడా ఏమన్నా చేయించుకుంటే ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్క విషయం నేను యాక్చువల్ గా చెప్తాను. ఈ చాతుర్మాస దీక్ష చెయ్యలేరు కాబట్టి గృహస్థులు, మన శాస్త్రంలో శ్రావణ మాసం మనకి అంత పూజాకాలం, అమ్మవారి పూజలు ఎక్కువగా, లక్ష్మీదేవి పూజలు, అమ్మవారి పూజలు, అయ్యవారి పూజలు, తర్వాత వినాయక చవితి వస్తుంది, భాద్రపదం అంతా వినాయకం, మళ్ళీ ఆశ్వీజం, నవరాత్రులు, తర్వాత కార్తీకం. ఆటోమేటిక్ గా ఈ 4 మాసాలు కూడా పూజల్లోనే అయిపోతాయి. ఉంటాం. అవును, తెలియకుండానే 4 మాసాలు కూడా గృహస్థులు కూడా పూజల్లోనే మునిగి తేలిపోతారు. కానీ నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తూ చేసుకునేదే చాతుర్మాస దీక్ష అవుతుంది. కానీ మీరు దీక్ష చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మనం పండుగల్లో మునిగి తేలిపోతూనే ఉంటాము. పూజలు చాలా ఎక్కువ, ఈ 4 నెలలు చాలా ఎక్కువ. అవును, ఎప్పుడు రెస్ట్ అనేది లేదు. ఇప్పుడు శ్రావణం అయిపోతేనే కొంచెం గ్యాప్, మనకి వినాయక నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. వినాయక నవరాత్రులు అయిపోతేనే పితృపక్షాలు స్టార్ట్ అయిపోతాయి. చూడు, చాతుర్మాసంలోనే పితృదేవతలు కూడా వచ్చారు మనకి. ఈ చాతుర్మాసంలోనే పితృదేవతలు అయిపోతేనే మనకి దేవి నవరాత్రులు మొదలైతాయి. దేవి నవరాత్రులు అయిపోతేనే మనకి దీపావళి, కార్తీక మాసం మొదలైపోతుంది. అవును, వరుసగా 4 నెలలు అంటే పెద్ద కష్టమేం కాదు. ఈ రకంగా మీరు విడమర్చి చెప్పిన తర్వాత అనిపిస్తుంది ఎట్లాగో ఒక్కొక్క నెల ఒక్కొక్క దాంట్లో ఒక 10-15 డేస్ ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి 10-15 డేస్ కూడా మేము పాటిస్తాం అనుకునే వాళ్ళు ఈ 4 months జనరల్ గా నేను రెమెడీ లాగానే చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయం అయితే చాతుర్మాస దీక్ష పూర్తిగా చేయలేని వాళ్ళు ఈ 4 months కూడా ఏదైనా ఒకటిని వదిలి ఉండండి. ఇప్పుడు మాంసాహారం తింటారా, తినే వాళ్ళు ఉంటారు. ఈ 4 నెలలు మేము మాంసాహారం తినము అని సంకల్పం పెట్టుకోండి. చెప్పులు వేసుకుంటారు కొంతమంది. ఈ 4 నెలలు మేము చెప్పులు వేసుకోము. చాతుర్మాస దీక్షలో మేము ఇదొక్కటి చేయగలుగుతాం. లేదా ఈ 4 నెలలు మేము పాల పదార్థాలు, పెరుగు పదార్థాలు తినము, ముట్టము. లేదంటే ఆకుకూరలు తినము. ఈ 4 నెలలు తినము ఆకుకూరలు. ఇలాంటిది ఏదైనా ఒకటి నియమంగా. ఇప్పుడు ఆకుకూరలు తినము అంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వాడద్దా? వాడద్దు. కరివేపాకు వాడచ్చు, కొత్తిమీర వాడకూడదు. ఎందుకు అంటే భూమిలో విత్తనాలు వేసి పండిన ఆకుకూరలు తినకూడదు. అంటే విత్తనం లేకుండా అసలు చెట్టుకు వస్తుంది. ఇప్పుడు కొమ్మలు వస్తాయి. ఇప్పుడు కరివేపాకు భూమిలో వేసి చెట్టు వస్తుంది, చెట్టు కొమ్మలు వస్తాయి. కొన్ని కొమ్మలు ఉండవు, కేవలం అవే వస్తాయి కదా డైరెక్ట్ గా ఆకు. అవి తీసుకోకూడదు. ఇప్పుడు చూడు, మెంతులు వేస్తాము, మెంతులు డైరెక్ట్ గా వస్తాయి, అవి తినకూడదు. అట్లా భూమిలో నుండి డైరెక్ట్ గా పండిండేటివి అన్ని భూమిలో నుండే పండుతాయి. కానీ కొమ్మలు వేరు, ఆకులు వేరు. ఇలా ఉంటుంది. ఏదైనా ఒకటి తీసుకొని ఈ 4 నెలలు మేము ఉంటాము అని చెప్పి సంకల్పం చేసుకోండి. మీ ఇష్ట దైవానికి సంకల్పం చేసుకోండి. మంచిదే కదా, ఏదైనా ఒకటి మంచి అలవాటే కదా. మేము ఇప్పుడు పీఠాధిపతులు, సన్యాసుల్లాగా, మఠాధిపతుల్లాగా మనం అంత కఠినమైన దీక్షలు చేయలేము. ఏదో మనకు అందుబాటులో ఉండి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మన వంతు ఒక ప్రయత్నం. అవును, ఒకటి ఏదైనా వదులుకోవడం, మాంసాహారం తినకోకున్నట్టు ఉండడము, బ్రహ్మచర్యం పాటించే అంత ఇది ఇంట్లో అనుకూలత ఉంటే బ్రహ్మచర్యం పాటించడము, లేదు అని అంటే చెప్పులు వేసుకోకున్నట్టు ఉండడము, లేదు అంటే ఒక దేవతా ఆరాధన, ఒక నామం తీసుకొని మేము ఈ దేవతా ఆరాధన కంప్లీట్ గా చేస్తాం ఈ 4 నెలలు, ఖచ్చితంగా దీక్షలు నియమాలు పాటించాల్సిందే. ఇలా లేదా మేము పొలిమేరలు దాటుకోకున్నట్టు ఉంటాం, ఒకరింటికి పోకోకున్నట్టు, ఏదో ఒకటి. లేదు అంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు కోపడకుండా మేము 4 నెలలు ఉంటాం. అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు. చెయ్యొచ్చు, అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మేము ఈ 4 నెలలు అబద్ధాలు చెప్పాము, చాతుర్మాస్యం అంతా మేము అబద్ధాలు చెప్పాము అనుకోండి. కోపం ఎక్కువ ఉండే వాళ్ళు ఈ 4 నెలలు మేము కోప్పడము అనుకోండి, అలవాటు అయిపోతుంది. ఏదైనా మంచి పనే కదా, భగవంతుని కోసం చేస్తున్నాం అంటే స్వకార్యము, స్వామి కార్యము 2 ఉంటాయి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము, అలానే స్వామి కొరకు కూడా చేరుతుంది. స్వామి నీ ప్రయత్నాన్ని చూస్తాడు, అమ్మవారు గాని అయ్యవారు గాని. ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇదేదో బాగుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.